హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని కొత్త కొత్త యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము దోసలు చేస్తూ ఉంటాం కదా, ఎర్రగా క్రిస్పీగా రావాలి అని అంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేను ఇక్కడ మినప్పప్పు, బియ్యము, అలాగే కొద్దిగా శనగపప్పు, మెంతులు అన్నీ కూడా ఒకే దాంట్లో నానబెట్టేసుకున్నానండి. అలాగే సోయాబీన్ కూడా వేసాను కొద్దిగా, హెల్తీగా ఉంటుంది అనేసి. ఇలా వేసేసుకుని బాగా నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం చేయాలనంటే కొద్దిగా అన్నం వేసుకోవాలండి. ఇది కూడా అప్పటికప్పుడు వండిన అన్నం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము దోస పిండి నిల్వ పెడుతూ ఉంటాం కదా, నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు వండిన అన్నం ఇలా వేసుకున్నాం అనుకోండి, దోసలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండిలో కూడా కొద్దిగా వేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాచ్లు కట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి చేతులు వాష్ చేసినప్పుడు అప్పుడు తీసి బ్యాగ్లో పెడుతూ ఉంటాము. లేదంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఒక ఎక్స్ట్రా వాచ్ అయితే తీసుకెళ్తూ ఉంటాము, మ్యాచింగ్ అలా. అలాంటప్పుడు కొన్నిసార్లు బ్యాగ్లో వేయడం వల్ల ఈ గ్లాస్ అనేది గీతలు పడిపోతూ ఉంటుంది, అలాగే పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఒక టిష్యూ తీసేసుకోండి. ఇలా టిష్యూ తీసేసుకొని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్గా టిష్యూతో ఇలా కవర్ చేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ అయితే వేసేయాలండి. ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసి కనుక మనము బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో వేసేసినా కూడాను అస్సలు ఏమవుదండి. గ్లాస్ అనేది గీతలు పడకుండా సేఫ్టీగా అయితేనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామంది ఇప్పుడైతే పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి. చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవి కొంతమందికి పడవండి. అలాంటప్పుడు అలర్జీ అయిపోతూ ఉంటుంది వేసుకున్నప్పుడు. అలా కాకుండా చూడండి, ఇలా జవాదు పౌడర్ వస్తుంది కదండి. కొద్దిగా ఇలా జవాదు పౌడర్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలండి. చెవు వెనకాల కానీ, లేదంటే ఇలా చేతుల మీద అక్కడక్కడ కొద్దిగా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, మనం సాయంత్రం దాకా కానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఎవరైనా మాకు పర్ఫ్యూమ్ యూజ్ చేసినప్పుడు అలర్జీ అవుతుంది అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఈ సీజన్లో అయితే ఎక్కడ చూసినా పెద్దలు పిల్లలు అనే తేడా లేకుండా జలుబులు, జ్వరాలు ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం కదండి, అందుకని. అలాంటప్పుడు ఏం చేశారంటే ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులో కొద్దిగా వాము, అలాగే ఒక 2 లవంగాలు వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసానండి. పసుపు వేసేసి తర్వాత ఇందులోకి ఒక కర్పూరం వేసేసేయాలి. ఇలా కర్పూరం వేసేసి వెలిగించేసామనుకోండి, ఇందులో వచ్చే పొగ పీల్చడం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఒక మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. దోమలు కూడా రాకుండా ఉంటాయండి. మనం ఆల్ ఔట్స్ ఇలావన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా వెలిగించేసి అన్ని రూముల్లోకి కూడా ఈ పొగనైతే మనము ఇలా చూపించాలండి. ఇలా చూపించినట్లయితే మనకు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇల్లంతాను. ఇలా చేస్తే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. టీ పౌడర్ అండి. కొంతమంది టీ పౌడర్ అయితే లూజ్‌లో తెస్తూ ఉంటారు కదండీ, ప్యాకెట్స్ కాకుండా. అలాంటప్పుడు అందులో ఏదైనా కల్తీ ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనంటే కొద్దిగా టీ పౌడర్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా తీసేసుకొని అరచేతిలోకైతే ఇలా వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని మనము ఇలా చూడండి, ఇలా ఇంకొక చేతి సహాయంతో ఇలా రుద్దాలండి. ఇలా రుద్దినట్టయితే ఏదైనా కల్తీ ఉంటే కలర్ అనేది చేతికి అంటుకుంటుందండి. ఏది కల్తీ లేదు అనంటే మనకు చేతికి కలర్ అనేది అంటుకోదు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. ఏది కలర్ అనేది అస్సలు అంటుకోలేదండి చేతికి. ఇదైతే ఒరిజినల్లే. మీరు కూడా టీ పౌడర్ తెచ్చినప్పుడు ఇలా ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఈ మినపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ఇదైతే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, బిర్యానీ ఆకు తీసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఇలా మినపప్పు ఉన్న బాక్స్‌లోకి ఇలా పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టినా పురుగు పట్టకుండా ఉంటుందండి. అలాగే ఇలా నిండుగా ఉన్నప్పుడు బాక్స్‌లో మనం స్పూన్‌లో అయితే పెట్టలేము కదండీ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, స్పూన్ ఇలా తిప్పి గనుక ఇలా పెట్టేసామనుకోండి, క్యాప్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బెండకాయలండి. మనం బెండకాయలు కట్ చేయాలి అంటే చాపింగ్ బోర్డ్‌లో గనుక కట్ చేసినట్టయితే ఆ మొత్తం చాపింగ్ బోర్డ్ మొత్తం బంక బంకలాగా అయిపోతూ ఉంటది. ఆ జిగురు జిగురులాగా ఉంటుంది కదండీ. అలా మొత్తం చాపింగ్ బోర్డ్‌కి అంటుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కనుక కట్ చేసుకున్నారనుకోండి, ఎన్ని బెండకాయలైనా మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పూన్ ఇలా బొటన వేలికి ఇలా పెట్టేసి రబ్బర్‌తో ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు గనుక కట్ చేసుకున్నామనుకోండి, ఎంత బంక ఉన్నా కూడా మనకు చేతులకు బంక అవ్వకుండా ఉంటది. అలాగే చాపింగ్ బోర్డ్ ఇలాంటివన్నీ వాష్ చేసే అవసరం కూడా ఉండదు. చూడండి, ఎన్ని బెండకాయలైనా మనము ఇలా ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి నేను స్లోగా అయితే కట్ చేస్తున్నానండి.
ఈజీగా మనం ఎన్ని బెండకాయలైనా కూడా నిమిషాల్లో కట్ చేసేయవచ్చు. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. రూపాయి ఖర్చు లేకుండా అప్పటికప్పుడు మన ఫేస్ గ్లో రావాలి అని అంటే ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్‌లోకి నేనైతే ఇక్కడ ఒక్క స్పూన్ శనగపిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు తీసేసుకున్నానండి. కొద్దిగా పసుపు తీసేసుకొని తర్వాత పాల మీద మీగడ ఉంటది కదండీ! చూడండి ఇలా పాల మీద మీగడ అయితే ఒక్క స్పూన్ వేసేసుకుంటున్నాను. ఒక స్పూన్ పాల మీద మీగడ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలండి. అలాగే కొద్దిగా పాలు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ 3 బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి దీన్ని గనక మనం ఫేస్‌కి అప్లై చేసుకున్నామనుకోండి, మనకి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళే పనే ఉండదండి. అప్పటికప్పుడు గ్లో అయితే వచ్చేస్తుంది ఫేస్. ఎక్కడన్నా ఫంక్షన్స్‌కి అలా అప్పటికప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా వేసేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి మనము ఇలా బాగా రబ్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకున్నామనుకోండి, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటది. నేనిప్పుడు వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అప్పటికప్పుడు నేను వాష్ చేసేసానండి. అదే ఒక 10 నిమిషాలు గనుక మనం ఉంచుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుంది. చూడండి నేనిప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఎంత గ్లో అయితే వచ్చేసిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందైతే గొరక పెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి బానే ఉంటది కానీ నిద్ర పడుతుంది. పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి చూడండి ఒక తమలపాకు తీసేసుకోండి. ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇందులోకి ఒక ముప్పావు గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ తమలపాకుల గుణాలు మొత్తం ఈ వాటర్‌లోకి దిగేంత దాకా ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 2, 3 నిమిషాలు పక్కన పెట్టేసి వడగట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి. ఇలా గోరువెచ్చగా గనుక రోజు తాగుతూ ఉన్నట్లయితే గురిక సమస్య అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు చేసి చూస్తే మీకే తేడా అయితే గమనిస్తారు. మీకు గనుక యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పని చేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ళ మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా వేళ్ళ మధ్యలో అయితే దురద పెట్టేస్తా ఉంటది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి. ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయనివి ఇలా జిప్పులు వేసేసి పెట్టేసి ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్దాము అంటే ఒకలాంటి ఘాటు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కాటన్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా కాటన్ తీసేసుకొని కొద్దిగా జవాదు పౌడర్ వేసుకోవాలండి. ఈ జవాదు పౌడర్ అయితే మనకు అన్ని పూజా స్టోర్ రూమ్స్‌లో అయితే దొరుకుతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇలా చూడండి ఇలా కాటన్‌లో కొద్దిగా వేసేసి ఇలా బాగా ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసి మనము బట్టలు పెట్టే కబోర్డ్‌లో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి. నేను హ్యాండ్ బ్యాగ్‌లో ఒకటి పెట్టేసి ఇలా జిప్ వేసేసి పెట్టేసుకున్నామనుకోండి. ఎన్ని రోజులకు తీసినా కూడా మనం బ్యాగు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఇలా దోస పిండి కొద్దిగా మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటాము. ఒక వారం రోజులైనా కూడా మర్చిపోయి ఉంటామండి. అక్కడే వెళ్ళిపోతూ ఉంటుంది. పులుపొచ్చేసి ఉంటుంది. అసలు మనము తినలేము దాన్ని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది వేస్ట్ పడేయకుండా కొద్దిగా ఇలా ఒక బౌల్‌లోకైతే తీసేసుకోండి. ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. కొద్దిగా ఇలా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ అయితే తీసేసుకున్నాను నేనిక్కడ. ఇంత కాటన్ అయితే సరిపోతుంది. తీసేసుకొని చూడండి అందులో బాగా ఇలా ముంచేసేయండి. ఇలా ముంచేసిన తర్వాత ఇది దేనికంటారా చూడండి ముగ్గులు వేసుకోవచ్చండి ఇందులో. మనకు నచ్చిన ముగ్గులైతే వేసుకోవచ్చు. ఇలా టైల్స్ మీద అయితే ఇప్పుడు సిటీల్లో అంతా ఇలా టైల్స్ మీద వేస్తూ ఉంటారు కదండీ! ముగ్గు పిండితో వేస్తే అసలు ఎక్కువ సేపు ఉండదు. అలాంటప్పుడు ఇలా దోస పిండితో కనుక ఇలా మనం వేసుకున్నామనుకోండి, ముగ్గు రాళ్ళు అనేసి బియ్యపిండి నానబెట్టి చేస్తూ ఉంటారు కదండీ! బియ్యం నానబెట్టి. అలాంటి ప్రాసెస్‌లు లేకుండా చూడండి ఇలా బియ్యపిండి వేస్ట్‌గా పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా అయితే మనకు నచ్చిన ముగ్గయితే వేసుకోవచ్చండి. ఇది వేయడం రాని వాళ్ళకి ఒక టిప్ చెప్తానండి. ఏం లేదు మనము కాటన్ని ఇలా ముంచేసేయాలి. పిండిలో ముంచేసిన తర్వాత చూడండి ఇలా
బొటన వేలుతో ఇలా నొక్కుతూ ఒక మధ్య వేలుతో ఇలా వదలాలండి. అంతేనండి. చాలా ఎలాంటి డిజైన్ అయినా కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. నేను మొత్తం ముగ్గు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. చూస్తున్నారు కదా! మీరే చూస్తున్నారు ఎంత నీట్‌గా అయితే వస్తూ ఉందో ముగ్గు. ఇది బాగా ఆరిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి. ఇది బాగా డ్రై అయిపోతే మనకు వైట్‌గా కనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇంట్లో నెయ్యి కాచేటప్పుడు చూడండి ఒక చిన్న టిప్ ఫాలో చేసామనుకోండి ఎక్కువ రోజుల దాకా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే తాజాగా ఉంటుందండి. ఇలా నెయ్యి మొత్తం కాచేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక తమలపాకును బాగా వాష్ చేసేసి క్లాత్‌తో తుడిచేయాలండి తేమ మొత్తము. తుడిచేసిన తర్వాత ఈ తమలపాకును మనము నెయ్యిలో వేయాలి. ఇది చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే ఆకు పచ్చిగా ఉంటుంది కాబట్టి చూడండి ఇలా ఎగిరే ఛాన్స్ కూడా ఉంటది. ఇలా దూరంగా ఉంటూ ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేయాలండి. అలాగే మంటలు ఉన్నప్పుడు వేయకూడదు అసలు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వేసేసామనుకోండి చూడండి ఇలా క్రిస్పీగా అయిపోతది. ఈ తమలపాకు కూడా తినేయొచ్చండి. అలాగే నెయ్యి కూడా చాలా టేస్టీగానైతే ఉంటది. అలాగే మంచి స్మెల్ ఉంటది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ, అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి ఇలా అన్నామంటే చాలండి నీట్‌గా వచ్చేస్తది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు. అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.